నేను మీ సంతుమహి. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నాది నార్మల్ డెలివరీ అని. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నాను అన్నది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మీతో చెప్తాను. నార్మల్ డెలివరీ కావడానికి మనకు కావాల్సినవి మూడు. ఒకటి స్ట్రెంగ్త్, 2 స్టామినా, 3 స్ట్రెస్. ఈ 3 ఖచ్చితంగా మనము మేనేజ్ చేయగలిగితే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. స్ట్రెంగ్త్ విషయానికి వస్తే మజిల్ ఇంకా బోన్ స్ట్రెంగ్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీకి. మజిల్ స్ట్రెంగ్త్ కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలానే బోన్ స్ట్రెంగ్త్ కోసం మంచి పాల పదార్థాలు లైక్ పన్నీర్, పెరుగు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే డాక్టర్స్ మనకి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, దాంతోపాటు ఇవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకాస్త హెల్ప్ఫుల్ అవుతుంది. స్ట్రెంగ్త్ విషయానికి వస్తే ఇవి ఫాలో అయిపోండి. నెక్స్ట్ స్టామినా. ఈ ఫుడ్ అంతా తీసుకుంటూ స్టామినాని పెంచుకోగలిగితే చాలా బాగుంటుంది. అంటే ఏదో లాస్ట్లో మేము ఫుడ్ తింటాము అంటే కుదరదు. ఫస్ట్ నుంచి కూడా ఈ ఫుడ్ అంతా తింటూ మనం స్టామినా అనేది పెంచుకుంటూ ఉండాలి. ఈ స్టామినా అనేది మనకి లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు బేబీని పుష్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థర్డ్ది స్ట్రెస్ అనేది మనం అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బేబీకి కూడా వెళ్తుంది. అందుకని బేబీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నార్మల్ డెలివరీకి బేబీ మనకి సపోర్ట్ చేయలేకపోవచ్చు. అందుకని ఈ 3 కూడా ఫాలో అవుతే మనకి నార్మల్ డెలివరీ ఈజీగా అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. నేను నా ప్రెగ్నెన్సీలో ఫుడ్ అనేది చాలా కేర్గా తీసుకున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఖచ్చితంగా తాగేదాన్ని. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని. తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తినండి. దీనివల్ల ఏంటంటే ఫీటల్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్లో ఎల్లో అనేది తీసేసి వైట్ ఎగ్ మీరు 2 తీసుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అండ్ బేబీ ఫీటల్ వెయిట్ గెయిన్కి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ పర్సన్స్ 3 పూటల్లో ఫుడ్ అనేది తీసుకుంటారు కదా. సో ప్రెగ్నెన్సీలో 4-5 టైమ్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అండ్ తీసుకోవాలి కూడా. అయితే నా ప్రెగ్నెన్సీలో మంచి బలమైన ఫుడ్ తీసుకునేదాన్ని. నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా నాన్ వెజ్ బాగా ఎక్కువగా తీసుకోండి. అలానే వెజిటేరియన్స్ అయితే పన్నీర్, అలానే పప్పులు, ఆకుకూరలు మంచిగా తినండి. ఫీటల్ వెయిట్ గెయిన్కి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీ అనేది ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఇదే మంత్లో కన్ఫర్మ్ అయింది. అయితే డాక్టర్ నాకైతే ఇలా చెప్పారు, నాకనే కాదు ఆల్మోస్ట్ అందరికీ ఇలాగే చెప్తున్నారు, బెడ్ రెస్ట్ తీసుకోమని. ఎందుకంటే పిండం అనేది కాస్త గట్టిపడేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు. అలానే మెట్లు దిగడం లాంటివి కాస్త తక్కువగా చేస్తూ ఉంటే మంచిది. ఇలా ఒక నాకు 5 months వచ్చే వరకు అయితే నేను జాగ్రత్త తీసుకున్నాను. అప్పటి వరకు కూడా నాకు బట్టలు వాష్ చేయడానికి ఒక పర్సన్ అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత నుంచి 5th month తర్వాత నుంచి క్లాత్స్ కూడా నేనే వాష్ చేసుకునేదాన్ని. ఇంట్లో ఏ పనైనా కూడా నాది నేనే చేసుకునేదాన్ని అండ్ ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని. అలానే ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఉంటుంది. అలానే నా షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను. నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను అన్నది ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి, యూస్ఫుల్ అనిపిస్తుందేమో మీకు కూడా. చెప్పాలంటే నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇవన్నీ ఎంతో హెల్ప్ఫుల్ అనిపించాయి. మెయిన్ థింగ్ ఇది మాత్రమే. మన పని అంటే చాలామంది అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఇది చేయొద్దు, అది చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని. సో ఉండాలి. ఎప్పటి వరకు అంటే 5th month వరకు మనం కాస్త జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి మన పని మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. అండ్ కొంతమంది ఇలా కూడా అంటూ ఉంటారు, నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం మాత్రమే సపోర్ట్ చేస్తే సరిపోదు, బేబీ కూడా సపోర్ట్ చేయాలి అని. ఎస్, కరెక్టే, బేబీ సపోర్ట్ చేయాలి. బేబీ సపోర్ట్ చేయడానికి నేను ఎలాగా కేర్ తీసుకున్నాను అండ్ నేను నా బేబీని ఎలా ట్రైన్ చేసుకున్నాను అన్నది వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే నా సైడ్ నుంచి నేను తీసుకున్న కేర్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. అన్నిటితో పాటు డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ని టైంకి వేస్తూ ఉండండి. కాల్షియం, ఐరన్ పిల్స్ని అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మనకి నార్మల్ డెలివరీకి కాల్షియం అలానే ఐరన్ పిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ డెలివరీ అనే కాదు, C-section అయినా సరే బ్లడ్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ ఐరన్ పిల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నార్మల్ డెలివరీకి మన బోన్స్ అనేవి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అందుకని కాల్షియం పిల్ని కూడా ఖచ్చితంగా టైంకి వేస్తూ ఉండండి. వీటన్నిటికీ మించి మనకి మనం ధైర్యం చెప్పుకునే విధంగా ఉండాలి. నేను నార్మల్ డెలివరీ అవ్వగలను, నేను నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేయగలను అని. అలానే
డైలీ మనము డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా డైలీ డ్రై ఫ్రూట్స్ తింటాము. అవి తినడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు తినలేము కాబట్టి అలాంటప్పుడు మీరు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసుకోండి. మన షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను. డైలీ మీ డేలో ఒక డ్రై ఫ్రూట్ లడ్డూని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. అండ్ మన బేబీ కూడా మనకి సపోర్ట్ చేయాలి కాబట్టి బేబీ సపోర్ట్ చేయడానికి నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అండ్ బేబీని ఎలా ట్రీట్ చేసుకున్నాను అన్నది నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. నార్మల్ డెలివరీ అవ్వాలనుకొని నార్మల్ డెలివరీ అయిన ప్రతి ఒక్కరు దేవుడితో పాటు మన బేబీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎంత సపోర్ట్ చేసినా బేబీ కూడా సపోర్టివ్గా మనకి ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ చక్కగా ఫాలో అవుతూ నార్మల్ డెలివరీకి ట్రై చేయండి. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటారు కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అని అంటూ ఉంటారు. ఏదేమైనా మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటూ దేవుణ్ణి కూడా అడుగుతూ ఉండాలి. అప్పుడే దానికి ఫలితం అనేది దక్కుతుంది అన్నది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఉంటాను. థ్యాంక్ యూ.